మతోన్మాదం సువార్తను ఆపగలుగుతుందా? వ్యక్తులు వేరైనా, మతాలు వేరైనా, జాతులు వేరైనా వారందరూ బాగుండాలని, ప్రతి ఒక్కరికి సువార్తను అందించి వారి జీవితాలను బాగు చేయాలి అనుకునేది క్రైస్తవ సువార్త వీరుల పని. దానికి పూర్తిగా భిన్నంగా ఒక మతాన్ని బేస్ చేసుకొని మెజారిటీగా ఉన్నవాళ్ళు మైనారిటీగా ఉన్న మిగతా మతం మీద దాడి చేస్తూ రాజకీయ లబ్ధి లేకపోతే వేరే వారి ద్వారా డబ్బులు పొందుకోవచ్చు అనే ఒక స్వార్థ బుద్ధితో మత గొడవలు రేపటం మతోన్మాదుల పని. అలాంటి ఈ యొక్క మతోన్మాదం స్వార్థను ఆపగలుగుతుందా? దానికి సమాధానం ఆపలేదు. ఇలాంటి ఒక సంఘటనే తెలుగు రాష్ట్రాల్లో తెలియని ఒక ప్రాంతంలో మన దృష్టికి వచ్చింది. అది మీరు చూస్తూ ఉన్నారు. స్వార్థికులు వారి స్వార్థ కార్యక్రమంలో భాగంగా వెళుతూ అక్కడక్కడ ఆగి ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క గ్రామాలు బాగుండాలని యేసుక్రీస్తు వారు చెప్పిన మంచి మాటలు అక్కడ చెప్పి వెళుతూ ఉంటే కొంతమంది మత ఉన్మాదులు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జై శ్రీరామ్ ఉన్మాదులు అక్కడికి వచ్చి వారు వీరితో మాట్లాడకపోతున్నా సరే ప్రార్థనను అడ్డుకోవటమే కాకుండా జై శ్రీరామ్ అని నినాదాలు ఇస్తూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్తున్నా సరే వెళ్ళనివ్వకుండా వాళ్ళు వెంటపడి మరి జై శ్రీరామ్ అంటూ ఉన్నారు. ఇలాంటివి ఎంతవరకు సమర్థనీయం? ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. పోలీసు వారు దీన్ని ఇలానే చూస్తూ ఊరుకుంటే రేపు వేరే మతస్థులు వెళ్ళి వేరే మత ప్రాంగణంలో వేరే మతానికి సంబంధించిన దేవుళ్ళ గురించి ఈ రకంగానే చేస్తే మత గొడవలు జరగవా? ఈరోజు క్రైస్తవుల దగ్గరికి మెజారిటీగా ఉన్నారని హిందువులు వచ్చారు. రేపు హిందువుల దగ్గరికి క్రైస్తవులో లేదా ముస్లింలో లేదా ముస్లింల దగ్గరికి మరలా హిందువులో ఈ రకంగా వెళ్తూ ఉంటే మత గొడవలకు ఆజ్యం పోసినట్లే. అదే స్పష్టంగా ఇక్కడ జై శ్రీరామ్ ఉన్మాదులు చేస్తూ ఉన్నారు. హైందవ మతాన్ని అడ్డు పెట్టుకొని వారు చేసే ఆ యొక్క నీచమైన ప్రవృత్తికి, వారు చేస్తున్న ఆ యొక్క దుర్మార్గ పనులకు శ్రీరాముడిని అడ్డు పెట్టుకొని బయటపడాలని చూస్తూ ఉంటే పోలీస్ వ్యవస్థ చూస్తూ ఈ యొక్క చట్టాలు చూస్తూ వాళ్ళని వదిలేస్తాయా? కాబట్టి ఇక వీడియో ముఖంగా మేము ప్రభుత్వం వారిని కోరుతున్నాం, అలాంటి వారిని ఉపేక్షించకండి, కఠినంగా శిక్షించండి. తద్వారా మత గొడవలు జరగకుండా ఉండటానికి మీరు సహాయం చేసిన వారు అవుతారు. ఇంకా క్రైస్తవులుగా అవును, మన పని మనం చేస్తూనే ఉంటాం, ఇంకా చేయాలి కూడా. ఈ ఉన్మాదులు ఎవరైతే మరింతగా రెచ్చిపోయి అడ్డుపడాలని చూస్తూ ఉంటారో మనం మాత్రం వెనుదిరిగే ప్రసక్తే లేదు. ప్రాణాలు పోయినా ఎందుకు? చేసేది మంచి పని కాబట్టి. జీవితంలో కడుతున్నాం మనం స్వార్థ ద్వారా, దేశాన్ని బాగు చేస్తున్నాం, మన రాష్ట్రాలకు సేవ చేస్తూ ఉన్నాం. స్వార్థ మంచి మాటలు చెప్పడం ద్వారా మంచి మనం చేయాలి, చేస్తూనే ఉండాలి. ఈ స్వార్థ పని ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు ప్రార్థించేద్దాం. స్వార్థను మతోన్మాదులు హెచ్చించిన కొలది మనం మరింతగా రెట్టింపుగా చేయాల్సిన అవసరం. సార్ ఇక్కడ మీరు ఇక్కడ ప్రార్థన చేయొద్దమ్మా. ఇది హిందువులు ఉండేటువంటి ఏరియా. ఈ ఏరియాలో సువార్త కానీ ప్రార్థన కానీ మాకు ఇక్కడ ఏం అవసరం లేదు. అమ్మా హలో, నేనేం చెప్తాను మీకు వింటున్నారా? హలో, మీరు ఇక్కడ ప్రార్థన కానీ చేయొద్దండి. ఏమండి అమ్మా, వినిపిస్తుందా మీకు? జై శ్రీరామ్, 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 జై रक्त में जय, रक्त में जय, रक्त में जय।